మన తిరుచానూరు పద్మావతి అమ్మవారు శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రానుసారంగా నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలను ఆగమ శాస్త్రానుసారం స్వీకరిస్తున్నారు. ఆ క్రమములో పరతంత్ర వీరలక్ష్మిగా అమ్మవారు ఆరాధనలు స్వీకరిస్తున్నారు. మిగతా దివిదేశంలో పరతంత్ర వీరలక్ష్మి అమ్మవారు బ్రహ్మోత్సవాలలో నిత్యోత్సవాల్లో కానీ అమ్మవారు గోపురాన్ని వీడి బయటకు రాకుండా ఆలయ ప్రాంగణం లోపలనే ఉత్సవాలన్నీ ఆచరిస్తారు. మన తిరుచానూరు అమ్మవారి ఆలయంలో శ్రీ పద్మావతి తాయార్ల వారు గోపురాన్ని వీడి రాజవీధుల్లో అనగా పుష్కరిణి 4 వైపులో ఉండే 4 మాడవీధులు మరియు సమాజం వీధి సన్నిధి వీధుల్లో అమ్మవారు విహరించి అశేషమైన భక్తుల యొక్క నీరాజనాలను స్వీకరిస్తూ అమ్మవారు ప్రతి నిత్యోత్సవం కానీ పక్షోత్సవం కానీ మాసోత్సవం కానీ సంవత్సరోత్సవాలు కానీ రాజగోపురాన్ని వీడి అమ్మవారు బయటకు వచ్చి ఉత్సవాలు నిర్వహించటం మన అమ్మవారి సన్నిధి యొక్క ఒక ప్రత్యేకమైన ప్రాశస్త్యం. కార్తీక బ్రహ్మోత్సవం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ బ్రహ్మోత్సవము స్వామివారు పద్మసరోవరంలో 12 సంవత్సరాల కాలం తపస్సు చేసి ఒక 13వ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారము అభిజిల్ లగ్నంలో అమ్మవారు అవతరించారు. ఆ అవతారాన్ని పురస్కరించుకొని మనం పూర్వం 9 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటాము.